హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఇది భద్రాచలం టూర్ పోయాము. చూడండి మా ఫ్రెండ్స్ అందరూ గోదావరిలోకి దిగారు. అందరం గోదావరిలోకి దిగినాం. చూడండి ఎలా ఆడుకుంటున్నారో గోదావరిలో. వాటర్ చూడండి చాలా బాగున్నాయి వాటరు, కాకపోతే చాలా తగ్గినాయి అందులో నీళ్ళు కొంచెం. చూడండి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు, దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదులుతున్నారు. చూడండి ఎంత సరదాగా అందరు చిన్నపిల్లలు అయిపోయారు. చూడండి దీపాలు ఎలా వదులుతున్నారో మా వాళ్ళు. అరటి డబ్బాల మీద దీపాలు పెట్టి అమ్ముతున్నారు. అందరు తల ఒకటి కొనుక్కొని గోదావరిలో వదిలేస్తున్నారు. చూడండి చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. అందరూ దీపాలు మాత్రం వదిలేస్తున్నారు. మా ఒకటి చూడండి ఆ ఫోటో అబ్బాయి వచ్చాడు. ఫోటోలు చాలా బాగా వస్తాయండి, ఒక ఫోటో తీయించుకోండి అని వెంట పడుతున్నారు. మా వాళ్ళందరూ టెంప్ట్ అయ్యారు ఆ ఫోటోని చూసి. గ్రూప్ ఫోటో తీసుకొని అందరు తలా ఒక కాపీ తీసుకున్నారు. చూడండి ఎలా దిగుతున్నారో ఫోటోలు. నీళ్ళని మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు. దీపాలు వెలిగిస్తున్నారు. దీపాలు నదిలో వదలడానికి పసుపు కుంకుమ పూలు ఇచ్చి నదీమ తల్లికి దీపాలు వదులుతున్నారు అందరూ. చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఆట మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు వాటర్లో. నీళ్ళు కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మరి అంత వరస్ట్గా అంత గలీజ్గా ఏం లేవు, చాలా బాగున్నాయి. ఎండ ఒకటి బాగా కొడుతుంది, చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇంకా చూడండి అందరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆటలు ఆడుకుంటున్నారు. చూడండి అందరు చిన్నపిల్లలు చూడండి ఎలా ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటున్నారు, గుప్పుతున్నారు. ఒకరికొకరు గుప్పుకుంటున్నారు నీళ్ళు. అలా మీద పోసుకుంటుర్రు. చూడండి ఎలా గుప్పుతున్నారు మా మీద. సరదాగా ఆడుకున్నారు ఆటలు అయితే. చూడండి చాలా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో ఆటలు. చూడండి అందరు చిన్నపిల్లలు అయిపోయారు. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. రండి బయటికంటే రావట్లేదు, అందులోనే ఆడుతూ ఉన్నారు. చూడండి ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకుంటారు. చూడు ఎట్లా పోసుకుంటున్నారా వాటర్. గుప్పుకుంటుర్రు ఒకటే గుప్పుకొని ఆటలు ఆడుతుర్రు అందులో. ఇది భద్రాచలానికి మేము పోయినాక ఫస్ట్ గోదావరికే పోయినామండి. గోదావరి నది పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దామని గోదావరిలోకి దిగినాక ఇక బయటికి రారే. చూడండి ఇదంతా గోదావరి. ఇంకా ఎక్కడ అక్కడే కొంచెం లోపలికి కూడా పోయారండి. మాకు భయం వేసింది, మేము వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము. చూడండి మొత్తం చాలామంది లోపలికి పోయారు. బోట్లో పోతున్నారు. బోటు నడుస్తుంది అందులో. చూడండి ఇక ఆట అయిపోయింది. చిన్నగా మెట్లు దిగి దర్శనానికి బయలుదేరుతున్నాం అందరం. ఒక్కొక్కరం. కానీ ఎండ మాత్రం మస్తు ఉందండి అక్కడ, చాలా ఎండగా ఉంది. చూడండి అందరం నడుచుకుంటూ దర్శనానికి బయలుదేరాం. దర్శనానికి పోయేటప్పుడు మాత్రం ఫోన్లో అయితే తీసుకుపోలేదండి. లోపల మేమైతే ఏం వీడియోలు అలాంటి ఫొటోస్ అనేవి తెలియదు. చూడండి నేను మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటూ తింటున్నాం ఇద్దరం, ఎండకు తట్టుకోలేక. ఇట్లా నుంచి దిగి వస్తూ ఐస్ క్రీమ్ తిన్నాక కొంచెం హాయిగా ఉంది ప్రాణం. చూడండి లోపలనైతే వీడియో తీయనీయలేదు. ఇక్కడ అంటే ఇదే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం అని తీస్తారని కొందరు అంటున్నారు, నాకైతే తెలియదు. కొందరేమో ఎదురుగా కళ్యాణ మండపం ఉంది. స్వామివారికి శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు కదా,
అది ఎదురుగా ఉంది. అందులో కళ్యాణం జరుగుతుంటే ఈ తలుపులు తీస్తారట. లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారు ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారంట అనేది కొందరు చెప్పారు. నాకు కూడా సరిగా తెలియదు. చూడండి, అక్కడ ఉంది కళ్యాణ మండపం. శ్రీరామనవమి రోజు చేసే కళ్యాణ మండపం. తలుపులు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయండి. డోర్లు ఎలా చేశారో ఏమో అప్పట్లో. చాలా బాగుంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్.